ఓం శ్రీమాత్రే నమః. ఈరోజే 500 ఏళ్లకి వస్తున్న చవితి. వృశ్చిక రాశి వారికి 1000 కోట్ల దేవతల అనుగ్రహం. కోట్లు గడించబోతున్నారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. విశాఖ 4వ పాదము, అనురాధ 4వ పాదము, జ్యేష్ఠ 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. వృశ్చిక రాశి వారికి ఈ రోజు చవితి నుండి కూడా అద్భుతమైన ఫలితాలనేవి కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద అనుకూలంగా ఈ సమయం అనేది మీకు ఉండబోతూ ఉంది. గతంలో మీరు ఎదుర్కొన్న సమస్యల నుండి పూర్తిగా బయటపడగలుగుతారు. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త ఒప్పంద లాభాలు కూడా ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. మీ ఆలోచన విధానం కారణంగా విజయాలనేవి ఈ సమయంలో మీరు సాధించబోతూ ఉన్నారు. అదేవిధంగా మీరు చేసే ప్రతి పనిలోని కూడా ఈ సమయంలో మిత్రుల యొక్క సహాయం కానీ బంధువుల యొక్క సహాయం కానీ లభించబోతూ ఉంది. శ్రమకి తగిన ఫలితం అనేది ఈ సమయంలో లభిస్తుందని చెప్పడంలో సందేహమే లేదు. మీరు ఎంత కష్టపడినా కూడా ఫలితం రావడం లేదని నిరాశ చెందినట్టయితే ఈ సమయంలో నిరాశ చెందాల్సిన అవసరమే లేదు. గ్రహాల్లో జరిగేటటువంటి మార్పుల కారణంగా వృశ్చిక రాశి వారికి వారి యొక్క శ్రమకి తగిన ఫలితం అనేది ఈ సమయంలో చూడగలుగుతారు. నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం జాగ్రత్త వహించాలి. సక్సెస్ వస్తుందని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, సక్సెస్ వస్తుందన్న ఆనందంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది కాదు. ఓపిగ్గా ఉండాలి. మీరు ఎన్ని విజయాలు సాధించినా కూడా ఈ సమయంలో మీ ఓపికే మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ఓపిగ్గా ఉంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయంలో కూడా చాలా ఓపికను కలిగి ఉండాలి. ఆరోగ్యం ఈ సమయంలో బాగుంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి కనిపించటం లేదు. ఇక ఉద్యోగపరంగా చూస్తే ఉద్యోగపరంగా సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా మీ కష్టానికి తగిన ఫలితం అనేది చూడగలుగుతారు. 10 మందిలోని గౌరవాన్ని సంపాదించుకుంటారు. మీ సహోద్యోగులతో కలిసి ఆనందకరమైన జీవితాన్ని కూడా మీరు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు. మీ సహోద్యోగులు కూడా ప్రతి విషయంలోనే మీకు సహాయం చేస్తారు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో ఫలిస్తుంది. సహోద్యోగుల వల్ల ఇబ్బందులు మీరు గతంలో ఎదుర్కొన్నట్టయితే ఆ ఇబ్బందులన్నీ కూడా దూరమైపోతాయి. సహోద్యోగులతో ఎటువంటి ఇబ్బందులు కూడా ఈ సమయంలో అస్సలు ఉండవు. పరిస్థితుల్లో మార్పులు కూడా ఏర్పడబోతూ ఉన్నాయి. పదోన్నతి లేదా కొత్త ఉద్యోగం వంటివి కూడా ఈ సమయంలో మీకు రాబోతూ ఉన్నాయి. పని ఒత్తిడి తగ్గుతుంది. గుర్తింపు పెరుగుతుంది. లాభాలు పెరుగుతాయి. ఏ అధికారం కోసమైతే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ అధికారాన్ని ఈ సమయంలో సంపాదించుకోగలుగుతారు. నిజాయితీగా మీరు పని చేస్తారు కాబట్టి మీ యొక్క పనిని నిజాయితీగా పూర్తి చేస్తారు కాబట్టి మీపై అధికారం నుంచి ప్రశంసలు పొందడం వంటివి కూడా ఈ సమయంలో జరగబోతున్నాయి. ఓపికగా ప్రతి విషయంలోని ముందుకు అడుగులు వెయ్యాలి. కుటుంబంతో సమయం కేటాయించేందుకు ఇప్పుడు మీకు సమయం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి వేరే వేరే ప్రదేశాలకి వెళ్ళడం, వారితో కలిసి ఆనందమైన జీవితాన్ని గడిపేందుకు ఇది సరైన సమయంగా చెప్పవచ్చు. కానీ ఈ సమయంలో మీ కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్య రావడం కారణంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అనవసరపు ఖర్చులు చేయడం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి అనేది ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి మెరుగుపడే అవకాశమే ఎక్కువ శాతం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తుల ద్వారా లాభాలు పొందబోతున్నారు. లోన్లు అప్పులు తగ్గుతాయి. ప్రతి విషయంలోనే కూడా మేము అప్పు చేయాల్సి వస్తుందని బాధపడుతూ ఉన్న స్టేజ్ నుండి అప్పులన్నీ తీరిపోయి లోన్లేమీ లేకుండా సంతోషంగా ఉండే జీవితం మీకు ప్రారంభం కాబోతుంది. పొదుపు చేయడం కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా మొదలుపెట్టాలి.
ఇల్లు, వాహనం కొనుగోలు చేయబోతున్నారు. ఆర్థిక సహాయం లభిస్తుంది. మీకు సహాయం కావాలన్నప్పుడు మీ మిత్రులు కానీ, లేదా మీ కుటుంబంలో ఎవరైనా కానీ, మీ బంధువులు కానీ మీకు ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేస్తారని చెప్పడంలో సందేహమే లేదు. వారి యొక్క సహాయం కారణంగా మీకు వెంటనే డబ్బు అందుతుంది. సమస్యలు తగ్గుతాయి. ప్రశాంతమైన వాతావరణం మీ కుటుంబంలో నెలకొంటుంది. ఆరోగ్య పరిస్థితి అనేది మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి బాగోనప్పటికీ కూడా కొన్ని రోజులు గడిచేసరికి వారి యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉంటారు. శుభకార్యాలు జరగడం, వివాహం వంటివి కూడా ఈ సమయంలో మీ కుటుంబంలో జరగబోతున్నాయి. సంతానం కలగడం లేదనుకునే వారికి సంతాన యోగం, పిల్లలతో ఉన్న సమస్యలు ఎక్కువైపోతున్నాయని బాధపడే వారికి పిల్లలతో ఉన్న సమస్యలు పూర్తిగా దూరం కాబోతూ ఉన్నాయి. అన్ని విధాలుగా కూడా వృశ్చిక రాశి వారికి గురువు గోచారం అనుకూలంగా ఉండడం వల్ల ప్రతి విషయంలోని కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. గతంలో ముఖ్యంగా అనారోగ్య సమస్యలు వృశ్చిక రాశి వారు అధికంగా ఎదుర్కొంటూ ఉండేవారు. రోగ నిరోధక శక్తి ఈ సమయంలో పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఆరోగ్యం కూడా బావుంటుంది. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. మంచి మార్కులు కూడా సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగ ప్రాప్తి కూడా కనిపిస్తుంది. క్రమం తప్పకుండా చదవడం మంచిది. ఏకాగ్రత ఖచ్చితంగా పెంచుకోండి. పరీక్షలకు సిద్ధమవ్వండి. పరీక్షలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే కష్టం తప్పదు. అహంకారాన్ని దూరం పెట్టండి. కష్టపడి పని చెయ్యండి. కష్టపడి చదవండి కూడా. మీరు మార్కులు వస్తున్నాయని అహంకారాన్ని కనుక పెంచుకుంటే ఖచ్చితంగా మీకెంత బావున్నా కూడా మీరు కష్టాలు ఎదుర్కోక తప్పదు. కాబట్టి జాగ్రత్త. ముఖ్యంగా ఈ సమయంలో చదువుకునేవారు వారి యొక్క కష్టాలన్నీ కూడా దూరమైపోయి మంచి రోజులు వచ్చాయి కాబట్టి మీ కష్టానికి తగ్గ ఫలితం అనేది కూడా చూడగలుగుతారు. అదే పట్టుదలతో కనుక మీరు ముందుకు అడుగులు వేస్తే ఖచ్చితంగా లాభాలు పొందుతారు. ప్రేమ జీవితం ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి సక్సెస్ అవుతుంది. కానీ మీ కుటుంబం అడ్డు చెప్పడం కూడా జరుగుతుంది. మీరు వీలైనంత వరకు కూడా కోపానికి లోనవ్వకుండా డీల్ చేయడం అనేది చాలా మంచిదిగా చెప్పవచ్చు. ప్రశాంతమైన జీవితాన్ని పొందేందుకు ప్రయత్నం చెయ్యండి. అన్ని విధాలుగా కూడా వృశ్చిక రాశి వారికి ఈ రోజు చవితి నుండి కూడా కలిసి రాబోతూ ఉంది. ఈ రోజు చవితి నుండి కూడా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఓం నమ శివాయ.